సీరియల్ షూటింగ్ అంటే అద్భుతమైన రూమ్స్ ఇస్తారు మాకు. అండ్ ఇలా మేకప్ మ్యాన్ వస్తాడు, అలా హెయిర్ డ్రెస్సర్ వస్తాడు, ఇంకా మేము బిల్డప్ ఇస్తాం. ఇలా ఎంతో ఊహించుకొని ఉంటారు, అలా ఏం లేదు. సొంత డబ్బా మేమే తెచ్చుకోవాలి. సంజయ్ గారు ఫ్రమ్ బెంగళూరా చెన్నై మీది? బెంగళూరు నుంచి. నా చిన్నప్పుడు నేను మీ సీరియల్స్ బాగా చూసేదాన్ని, చాలా ఎంజాయ్ చేసేదాన్ని. నా చిన్నప్పుడు నేను నవ్య కలిసి నవీన గారి సీరియల్ చూసేవాడు. నేను అప్పుడే అన్నా ఈ విధంగా దొరుకుతుంది. బాగా కవర్ చేశారు. సినిమా గారినే మాయ చేశాడంటే ఎవరైనా మాయ చేయగలడు. చిన్నప్పటి నుంచి సీరియల్ చూసేవాడు. నిక్కర్ కూడా వేసుకునేవాడు కదా, అప్పటికి ఇప్పటికీ అలవాట్లేదా? ఐ థింక్ వాటో వాట్ తెలిసింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవీనా వ్లాగ్స్. సో ఈరోజు నేను మనసంతా నువ్వే సీరియల్ వ్లాగ్ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ డే నుంచి మా షూటింగ్ రొటీన్స్, యాక్చువల్లీ షూటింగ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, షూటింగ్ సీక్రెట్స్ ఏంటి, మీకు అనిపించేది ఏంటి, లోపల జరుగుతుంది ఏంటి, అండ్ నా మేక్ ఓవర్ ఎలా ఉంటుంది, దాము గెటప్, ఐ మీన్ దమయంతి నా క్యారెక్టర్ నేమ్, దాము గెటప్ని నేను ఎలా మేక్ ఓవర్ చేసుకున్నాను, ఎలా వేసుకుంటాను, ఏమేమి వాడతాను, ఇలాంటి బోల్డ్ అని విశేషాలన్నీ ఈ వ్లాగ్లో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రస్తుతం నేను రింగ్ రోడ్లో ఉన్నాను అనమాట. ఫిలిం సిటీలో జరుగుతూ ఉంటుంది షూటింగ్. అక్కడికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాను. ఆల్రెడీ ఈరోజు కొంచెం లేట్ అయిందంటే ఫస్ట్ షాట్ నాకు లేదు కాబట్టి. అండ్ రింగ్ రోడ్ అంటే తెలుసు కదా, ఇది 100లోనే వెళ్ళాలి. ఈ ప్రయత్నంలో ఉంటాను ఎప్పుడు. సో జస్ట్ ఎంటరింగ్ ఫిలిం సిటీ. దిస్ ఈజ్ ద మెయిన్ గేట్ అండి. అయితే మనం ఈ గేట్లో కాకుండా ఇక్కడికి గేట్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఆల్ షూటింగ్ ఎంట్రన్సెస్. ఎంటర్. ఎంటర్ అవ్వగానే ఒక మై డార్లింగ్ ఇస్ దేర్. అప్పుడే రెడీ కూడా అయిపోయారు. అంతేనే, మీ హౌస్ కదా, మీరే రెడీ అవ్వాలి ఫస్ట్. అంతేగా, మీరు గెస్ట్లు కదా. సీరియల్ షూటింగ్ అంటే అద్భుతమైన రూమ్స్ ఇస్తారు మాకు. అండ్ ఇలా మేకప్ మ్యాన్ వస్తాడు, అలా హెయిర్ డ్రెస్సర్ వస్తాడు, ఇంకా మేము బిల్డప్ ఇస్తాం. ఇలా ఎంతో ఊహించుకొని ఉంటారు, అలా ఏం లేదు. సొంత డబ్బా మేమే తెచ్చుకోవాలి, మా మేకప్ మేమే వేసుకోవాలి. బతిలాడితే వస్తుంది ఒక హెయిర్ డ్రెస్సర్. ఆమె టైంకి రాకపోతే అది మేము వేసుకోవాలి. ఇలా ఉంటాయన్నమాట మా సీరియల్ కష్టాలు. See, this is my makeup bag. ఇవి కూడా మేము సొంతగా కొనుక్కున్నాము. ఇందులో మాకు కావాల్సిన సామాన్ అంతా ఉంటాయి, లైక్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఇలాంటి అద్దాలు కానివ్వండి. ఈ బ్యాగే మమ్మల్ని సాయంత్రం దాకా కాపాడుతుంది. రెగ్యులర్గా వాడేది నల్ల బ్యాగ్ ఉంది. ఇదిగోండి, సేమ్ పించ్. గిచ్చడానికి దూరంగా ఉంది, లేకపోతే గిచ్చేసాం. అందుకే నేను దొరకలేదు. సో ఇప్పుడు పూర్తిగా దమయంతిగా మారబోయే నవీనాన్ని చూస్తున్నాను. Now I'll introduce you my favorite items of my box, Nutriderm and Dermawave. So before I start my makeup, నా ఫేవరెట్ని ద మేకప్ బాక్స్లో కూడా ఉంటుందండి ఎప్పుడు. అండ్ మన స్కిన్ రకరకాలుగా టార్చర్ పెడతా ఉంటాం కదా, దాని నుంచి పాపం కొంచెం దాన్ని ముద్దాడాలంటే ఇలాంటివన్నీ వాడాలన్నమాట. నేను ఒక 3-4 years నుంచి వాడుతున్న సేమ్ డర్మావేవ్ ఫేస్ వాష్, బికాజ్ ఇది ఓట్ మీల్తో తయారు చేశారు. ఇక్కడ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ గుడ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇప్పుడు మనకి ఆయిలీ స్కిన్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా, లేకపోతే సెన్సిటివ్ స్కిన్ ఉన్నా, ఎండాకాలమైనా వానాకాలమైనా, ఏ కాలమైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా 13 years ప్లస్ ఎవరైనా సరే హ్యాపీగా వాడచ్చు. అండ్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ బ్రాండ్ అయిపోయింది అనమాట, డర్మావేవ్ ఫేస్ వాష్. అండ్ ఆల్రెడీ నేను కడుక్కొని వచ్చింది కాబట్టి ఇప్పుడు కడుక్కోట్లేదు, బట్ ఇది మాత్రం పూసుకుంటాయి. ఆల్రెడీ ఇంట్లో పూసుకొని వచ్చా, బట్ ఏదేమైనా మళ్ళీ మేకప్కి ముందు ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ దిస్ ఇస్ న్యూట్రిడర్మ్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్. నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఈరోజు మీకు చూపిస్తున్నాను ఏంటంటే బిఫోర్ మేకప్ కూడా ఐ మేక్ ష్యూర్ ఐ మాయిశ్చరైజ్ మై ఫేస్. ఎందుకంటే మన స్కిన్ టెక్స్చర్ని ఎన్ని పూస్తాం కదా మనం, ఫౌండేషన్ అని, కాంపాక్ట్ అని, అది ఇది అని, అవన్నీ పూసినా సరే పాడవ్వకుండా కాపాడుతుంది అనుకుంటే నా స్కిన్ ఇంకా ఇదే. సో ఐ మేక్ ష్యూర్ ఐ యూజ్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ లోషన్ ఫ్రమ్ న్యూట్రిడర్మ్. సో మనం కొంచెం క్వాంటిటీ తీసుకుని అప్లై చేసి వచ్చానమాట. ఇది దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు అండ్ మీరు కూడా సేమ్ ప్రోడక్ట్స్ని ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టేస్తున్నాను. అమెజాన్లో మనం పర్చేస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళిపోండి, లింక్ని క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి, కొనండి, ఎలా ఉందో వాడండి అని చెప్పండి. ఇక్కడికి ఇతని పేరు ఆశుతోష్. మురళీ శర్మకి డూప్గా చేస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయింది కదా. మా సీరియల్లో మా క్యారెక్టర్లు అలా అవ్వడానికి కారణం ఇతనే. అండ్ ఇదంతా మా టిఫిన్. టీవీసీలో టిఫిన్ ఇలా ఉంటుంది అనమాట. పొద్దున్నే మంచి పొంగల్ ఇస్తారు, మంచి వడిస్తారు, ఇడ్లీ ఇస్తారు. ఇది మీకు చూపించడానికి, ఇది నాకు తినడానికి. మంచి సాంబారు వడలో డిప్ చేసుకొని పొద్దున్నే తింటే యమ్మీగా ఉంటుంది. ఇవి నూరిస్తూ పైగా ఇంకా తినేసావా? హే, ఫైనలీ ఐఎమ్ రెడీ యాజ్ దమయంతి. చూసారా నా ఫైనల్ మేక్ ఓవర్? సో దిస్ ఇస్ మై హెయిర్ స్టైల్ అనమాట. ఇక్కడ దిస్ ఇస్ మై పర్మనెంట్ హెయిర్ స్టైల్. అండ్ ఇక్కడ చిన్నగా బొట్టు పెట్టి నీట్గా సింపుల్గా క్యూట్గా రెడీ అవ్వాలి, ఎందుకంటే ఇది పాజిటివ్ క్యారెక్టర్ కాబట్టి. ఇది నా ఫస్ట్ శారీ. ఈరోజు ఇప్పుడు ఈ కష్టం స్టార్ట్ అయింది. టైం ఆల్మోస్ట్ 9:30 అయింది. ఫస్ట్ షాట్ నాకు లేదు కాబట్టి 9:30 లేకపోతే 9కే రెడీగా ఉండాలి. నైట్ 9 వరకు మేము ఇక్కడే ఉండబోతున్నాము. ఇక్కడ మాకు ఎన్ని కష్టాలు ఉంటాయి షూటింగ్ అనేది ఇప్పుడు చూపించబోతున్నా. నా గెటప్ నచ్చితే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా సరే నాకు పాస్ చేయండి. ఇప్పుడు షార్ట్ రెడీ అని ఆల్రెడీ పిలుస్తున్నారు, రండి పోదాం. వీళ్ళ పెళ్లి జరిపించడానికి సింధు నువ్వు చాలా కష్టపడ్డారు, ఎన్నో టెన్షన్స్ భరించారు. సో మా షూటింగ్ మొదలైంది, మాస్టర్లు అయిపోయాయి. ఇక్కడ ఒక ఆర్టిస్ట్, ఇక్కడ ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. వీళ్ళిద్దరి క్లోజ్లో ఒకేసారి జరుగుతున్నాయి. ఎలా అంటే ఇదిగోండి 2 మానిటర్లు ఉన్నాయి కదా, ఇక్కడ 2 కెమెరాలు ఉన్నాయి. ఇలా 2 కెమెరాలతో ఒకేసారి తీస్తాం. మా హీరోయిన్ ఫ్రమ్ కేరళ అశ్వతి యాష్ అంట. ఫాలో అవ్వండి అమ్మా ఇన్స్టాగ్రామ్లో. ఫైనలీ నా ఫస్ట్ సీన్ అయిపోయింది ఈ శారీతో. ఇప్పుడు డ్రెస్ చేంజ్. ఇదిగోండి, ఇది నా సామ్రాజ్యం. ఇదంతా జ్యువెలరీస్ అనమాట, జ్యువెలరీస్ డబ్బాలు. అండ్ ఇదంతా కూడా నా చీరలు, సారలు, నగలు అవన్నీ. అండ్ ఇలా మా మూటలు మేము తెచ్చుకోవాలన్నమాట. టీవీ సీరియల్స్కి డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ ఇది ప్రొవైడ్ చేయరు. మా సంసారం అంతా మా కార్లో మేమే తెచ్చుకొని ఇలా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇందాక కుదరలేదు కదా చూపించడం, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ తర్వాత కలుస్తా. బాయ్ బాయ్. నా ఫ్రెండ్స్ ఆఫ్ మనసంతానుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సంజయ్ గారు నా పేరుగా యాక్ట్ చేస్తున్నారు ఈ సీరియల్లో. అండ్ మాధవి గారు 16 years ఎప్పుడు దాటలేదు. మా లొకేషన్లో చాలా పెద్ద కోతి నరేష్ చాలా బిజీగా ఉన్నారు ఫోన్లో. సో మేమంతా ఇప్పుడు షార్ట్ గ్యాప్లో ఉన్నాం అనమాట. అటువైపు చాలా బిజీగా షూట్ చేస్తున్నాం. సంజయ్ గారు ఫ్రమ్ బెంగళూరు, చెన్నై మీది? బెంగళూరు నుంచి. నా చిన్నప్పుడు నేను మీ సీరియల్స్ బాగా చూసేదాన్ని, చాలా ఎంజాయ్ చేసేదాన్ని. నా చిన్నప్పుడు నేను నవ్య కలిసి నవీన గారి సీరియల్ చూసేవా? నేను అప్పుడే అన్నా ఈ విధంగా దొరుకుతుంది. బాగా కవర్ చేశారు. సుమా గారినే మాయ చేశాడంటే ఎవరైనా మాయ చేయగలడు. చిన్నప్పటి నుంచి సీరియల్ చూసేవా? నిక్కర్ కూడా వేసుకునేవాడిని కదా అప్పుడు. ఇంకా నిక్కర్ కూడా వేసుకునేవాడిని. ఇప్పటికీ అలవాట్లేదా? దట్ ఐ థింక్ వాటో వాట్ తెలిసింది ఏంటండి, మిమ్మల్ని కూడా నేను చిన్నప్పటి నుంచి చూడట్లేదండి. ఇన్ని మాత్రం చూసాను. సో అంటే ఆవిడ చూడలేదు కాబట్టి నేను చూసినట్టేగా ఆవిడని. ఈ పార్ట్ని ఎడిటర్ గారు డిలీట్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ. ఎన్ని మాట్లాడినా ఏం చేసినా నేను మాట్లాడింది మాత్రం వాస్తవం. ఈవెన్ నా చిన్నప్పటి నుంచి నిక్కర్ వేసుకున్నప్పటి నుంచి అంతే ఏమండో ఇది విన్నారా? కట్ చేయలేదు ఎడిటర్ గారు, ఇది మాత్రం 3 టైం వేయండి, రిపీట్ చేయండి. ఇక్కడ కెమెరాలో ఉండరు కాబట్టి కింద అలా కింద కూర్చొని నేను వేసే కష్టాలు చూడండి. మళ్ళీ వన్ మోర్ ఇది టేక్ 3 అన్నమాట. అండ్ ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట మా ప్రొడక్షన్. ఇక్కడే టిఫిన్స్, అన్నాలు అన్నీ పెడతారు. ఇదిగోండి, వావ్.
ఇప్పుడు మేము చాలా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తాం. ఇదిగోండి మా ఫిలిం సిటీ బస్సులు. ఈరోజు ఏంటిది శుక్రవారం కదా, కాబట్టి బాగా హుషారుగా వెళ్తున్నాయి అన్నమాట ఇవాళ. ఇదిగోండి ఇక్కడ వీళ్ళంతా చూడడానికి వచ్చిన వాళ్ళు ఎండల్లో పాపం బాధితుల్లాగా అనిపిస్తున్నారు నాకు వీళ్ళందరూ. అమ్మా ఏదైనా మీ చార్మ వేరు, అసలు ఆ బ్యూటీ ఏంటి. ఇస్ అవర్ లంచ్, ద గ్రేట్ పెరుగు అండ్ సమ్ కర్రీ, సమ్ పచ్చడి, సమ్ వడియాలు, సమ్ అన్నం. సేమ్ మెను అందరికి. నేను మాత్రం స్పెషల్గా సమ్మని కూరగాయ ఎక్కడ దొరుకుతుందో చెప్తే నేను కొనుక్కుంటాను. అది నేను స్పెషల్గా యూఎస్ నుంచి తెప్పించానండి జెల్లీస్తో పాటు. మళ్ళీ నాకే పడింది. ఎంకరేజ్ చేయడానికి మేము పిల్లలం, మేము ముగ్గురం పిల్లలు ఎంకరేజ్ చేస్తాం. కమాన్ కమాన్, మీ ఇష్టం, ఆప్షన్ మీదే. తర్వాత రియాక్షన్ కూడా నేను షూట్ చేస్తా. బా ముగ్గురు అమ్మాయిల మధ్యలో సంజయ్ గారు. వద్దమ్మా, నోరు జారద్దు. నేను నోరు జారుతున్నాను. నోరు జారుతుంది సన్నాడు సింబా. నేను ఏకంగా నీ చెల్లి చెయ్యి చేసుకోండి. సార్ నువ్వు అంబిక. ఈవినింగ్ 5 ఇప్పుడు ఐ థింక్ 5. సో నేను మా మలయాళకు వచ్చి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాం ఫిలిం సిటీలో. స్టోరీలో పెడతా చూడండి, మేము ఐస్ క్రీమ్ కొన్నాను. ఇదే మేము వెళ్ళబోతున్న మా జాపనీస్ క్యాఫే. ఎందుకంటే జాపన్ పార్క్ ఉంది కాబట్టి జాపనీస్ క్యాఫే అట. కాకపోతే అన్ని ఇండియానే ఉన్నాయి ఇందులో. కొనుక్కుందామని రాలేదు, ఐస్ క్రీమ్ కొనుక్కుందాం వస్తే బేబీకి ఐస్ క్రీమ్ లేదు ఇక్కడ. ఓన్లీ కస్టర్డ్ అట అది. సో ఇప్పుడే రెడీ అయ్యేసి వచ్చాం అనమాట. ఈరోజు మాకు పెళ్లి సీక్వెన్స్ జరుగుతుంది ఇక్కడ షూటింగ్లో. కొంచెం పెళ్ళి అంటే హడావడి ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం భారీగా రెడీ అయ్యాము. దీనికోసం నా గృహప్రవేశం కట్టిన చీరను మళ్ళీ ఇప్పుడు రీయూజ్ చేస్తున్నాను. ఇంకోసారి ఏదైనా ఫంక్షన్ కూడా యూజ్ చేస్తాను. అలా నేను ఒకసారిని 3 times వాడతాను. అండ్ చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేశాను. ఇంకా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ చూడండి. అండ్ ఈరోజు పెళ్లి సీక్వెన్స్ ఎలా జరుగుతుంది అవన్నీ లెట్స్ గో అండ్ సీ. హలో, సిన్సియర్ ఆర్టిస్ట్ ఆఫ్ టుడే అండ్ ఎవర్. ఎందుకంటే ఆయన మాత్రమే సిన్సియర్గా డైలాగులు నేర్చుకున్నారు. మిగతా వాళ్ళందరూ పక్కన చేరే కేవలం డిస్టర్బ్ చేస్తున్నారు అంతే. సిన్సియర్ కో డైరెక్టర్ అనుకునేరు కాదని చెప్తున్నారు. చెప్పండి, కాంప్లిమెంట్ మీ. వావ్ వావ్. దాని మీనింగ్ ఈయనే అనమాట, గురువు నేర్పిస్తుంది ఆయనకి, తెలుగు గురువు ఆయనకి. కరెక్ట్, ఎస్. యాక్చువల్లీ ఆయనకు అస్సలు తెలుగు రాదు. ఈ విధంగా తెలుగు నేర్పిస్తున్నారు అనమాట మా టీం అంతా కలిసి. ఇందులో హీరో పాత్ర చాలా ఉంది. డైలాగులు నేర్పిమంటే నేర్పిస్తున్నాను. కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో మా ఆర్టిస్ట్ అందరం కలిసి ఈరోజు సితారా హోటల్లో మా షూటింగ్లో భాగంగా లంచ్కి వచ్చాము. ఈయన వడియాలను కూడా వదిలిపెట్టట్లేదు. మా హోస్ట్ ఈయన, బై ద వే. థ్యాంక్ యూ సో మచ్. ఈవిడ పేరేంటి, ఏం పెట్టారు మీరు? అత్తే మనసంతా నువ్వు అత్తే. చెప్పాలి, పెళ్లి నాదైతే ట్రీట్ నవీనా గారిది. థ్యాంక్ యూ. ఐ డోంట్ మైండ్ గివింగ్ ట్రీట్ ఎవ్రీ డే. బిల్లు మాత్రమే మీకు ఇస్తా. వస్తాను. చూడండి, దారుణమైన హోస్టల్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళు చూసారా సపరేట్గా కూర్చున్నారు, మాకు ఎవరికి సంబంధం లేదండి. ఎందుకండి మీరు ఇలా అన్యాయం చేశారు మా టేబుల్స్కి? మేము ఇంత చికెన్ బిర్యానీ తింటే మాత్రం. ఓహో, సపరేట్గా పాపడాలు ఎక్కువ వస్తాను కదా.
స్పైసీ. అంతే, ఆయనకు తెలుగు రాదు పాపం. మాకు తెలుగు, నేను తెలుగు మాట్లాడతాను. మాట్లాడండి. మా పేరు సంజయ్, నేను మనసంతా. వావ్, చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. తాత ఇప్పుడే డన్ అండి. ఎంతైనా మా అమ్మ కదండి, కొడుకు పెళ్ళికి అమ్మాయి పెళ్ళి అన్నిటికీనే వాడుకుంటాడు. అసలు దారుణమైన వాడతాం. మీకోసం అయితే అస్సలు చేయను నేను. అదే సర్వీస్ చేయండి. చాలా పెట్టి అందరూ యాసిడ్ వేసుకెళ్ళిపోతే అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. వేసుకోండి అందరూ బాగా ఇంట్రెస్ట్ వడ్డించుకోండి. అందరూ రాని ఇప్పుడు డైలాగ్ తినండి. డైలాగ్ ఎవరు చెప్పారు? అంబిక జనమని చెప్పింది. అందరూ నోటి పెట్టి తినండి. You want to see Sari? See, he is my very sincere brother. ఏది? అయ్యో చూడ మన చేయి మీద రావట్లేదు అది. Most unsincere. She more dedicated artist. Having bold. Okay, it's a short ready time now. My cameraman burning at 7 o'clock, sorry 8 o'clock in the night. All the artists burning because of Gundam. But my co-artist having fun on sets. I'm chilling. You're chilling with the beer? Not beer, green tea. No. Who knows? My set people struggling to do set. My co-artist playing with Katte. పాప ఇప్పుడే చాలా హుషారుగా ఉందన్నమాట. ఇదిగోండి, ఇది మా డిన్నర్. జీరా రైస్ విత్ కర్డ్ రైస్ విత్ పచ్చడి. డిన్నర్ ఇప్పుడే చేసిన మా హీరోయిన్ అడుగుదాం. హౌ మచ్ డిన్నర్? వెరీ బ్యాడ్. విక్రమ్ అని జే ఫాదర్స్ మైనా. బాగుంది కదా అమ్మాయి. నాకు ఈ అమ్మాయిలో బాగా నచ్చింది కళ్ళు, ఐస్. లవ్ యూ ఐస్. సో మా నైట్ షూటింగ్లో తనది ఒకటే సీన్ ఉంది, తనకి వెళ్ళిపోతుంది. ఐ డోంట్ లైక్ ఎనీబడి గోయింగ్. గో టుగెదర్. ఈవిడ మాత్రం వెళ్ళట్లేదు, ఇవాళ నాతో ఉండిపోతుంది. ఎందుకంటే తనకు కూడా ఉంది నైట్ షూటింగ్. కేరళనా? ఓకే పదండి, కేరళకి వెళ్ళిపోయి మంచి మంచి వ్లాగ్స్ చేసుకుందాం. అందుకే అందరి చేతుల్లో ఒక కప్ ఉంది. అది 12:30కి అయిపోతుంది. మాకు చాలా కుళ్ళుగా ఉంది. చాలా కుళ్ళుగా ఉంది. ఈయన క్లోజ్ 5ంటికి పెట్టవలసింది. 2:30 అయిన ఇక్కడే ఉన్నాయి. చాలా రిక్వెస్ట్ చేశారు, ఉండమన్నారు. పాపం అందరూ ఫీల్ అవుతారని ఉండిపోయాను. సో ఈ మనిషిని అసలు నమ్మకండి. ఆల్మోస్ట్ 12 అయిపోయింది. అందరికీ నమస్కారం. 12 కాదమ్మా, 2:30. మీకు నా ముద్దుగలు. ముద్దుగలు అంటే ముద్దులను అనమాట. వాట్ విల్ సే ముద్దులు ఇన్ కన్నడ? I don't know. సారీ, మలయాళం. ఉత్త ఉమ్మ. కన్నడ ముద్దు మరి. అబ్బో. నేను ముద్దుగావు అంటే ఏం లేదు మాకు తెలుగులో. ముద్దు. ఇక్కడ ఈ జీవి మాత్రం శుభ్రంగా పడుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. డిస్టర్బ్ చేద్దాం. ఏక్నాథ్ గారు అస్సలు. సార్ టైం ఎంత? అయ్యో నిద్రలో టైం. இந்த டைமில் நவீன அக்கா யூடியூப் சேனல் லைக் షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. 5 o'clock ప్యాకెట్ చెప్పారు. సభకి నమస్కారం. చివరికి 24 గంటలు షూట్ చేశాను. It's all about my 24 hours shooting challenge. సో నిన్న మార్నింగ్ 6:30కి లేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అయింది. ఇంటికి వెళ్ళి పడుకోవడానికి 6:30 అవుద్ది. ఇలా ఉంటుంది అనమాట మా హెప్టిక్ షెడ్యూల్. ఎప్పుడు ఇలా ఉండదు. నార్మల్ 6:30కి స్టార్ట్ అయితే 9కి అయిపోతుంది, 10:30కి పడుకుంటాం. బట్ ఈ రోజు మాత్రం ఇలా జరిగింది బికాస్ ఆఫ్ సమ్ డేట్స్ ఇష్యూస్. సో నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా షూటింగ్లో సీక్రెట్స్ అనేది రివీల్ చేస్తుంటాను. ఫర్ టుడే బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. 16 రోజులైనా 30 రోజులైనా ఫుల్ పేమెంట్ ఇవ్వాల్సిందే. అది సొసైటీ రూలు.
ఆవిడెవరై ఉంటారంటావు? వెళ్ళి అడిగేసి రావచ్చుగా. నన్ను అడిగితే నేనేం చెప్పేది? నువ్వొకదానివి. ఫోన్ పెట్టే ముందు రండి ఇద్దరం చేద్దాం. ప్రిఫర్ చేశాక పని మొదలు పెడతా.